ప్రజెంటేషన్ ముఖ్యంగా సార్, గన్స్ కంటే ముఖ్యమైన గట్సే, అది నేను నమ్ముతాను సార్. మీకు ఇచ్చింది మామూలుగా కార్డు మీద చాలా మంది మాలాంటి సాధువులు దేవుని కొట్టిస్తారు, కానీ నేను మాత్రం గ్రేట్ పర్సనాలిటీస్. ఎందుకంటే మనం మర్చిపోయినటువంటి దాన్ని వాళ్ళు గుర్తు చేస్తుంటారు వారి రూపం ద్వారా. అందుకని పాకిస్తాన్లో రావల్ పిండి అని మనం వింటాం కదా. రావల్ పిండి మనకేదో బియ్య పిండి, సర్వపిండి, ఆ పిండి గుర్తు రాకూడదు. ఈ రావల్ పిండి పేరు రావడానికి కారణం చాలా కాలం నాకు తెలీదు, అది చిన్నప్పటి నుంచి చదివేవాడిని. కానీ బప్పా రావల్ గ్రేట్ పర్సనాలిటీ, చాలా గ్రేట్. అంటే ఓ శివాజీ, ఓ నేతాజీ, ఓ సంభాజీ, ఓ రాణా ప్రతాప్, వీళ్ళందరినీ కలిపి మిక్సీలో వేస్తే ఆయన అంత పౌరుషం ఉన్నవాడు. అటువైపు నుంచి అంటే ఈ మొఘల్ మొదలైనటువంటి ఆ ఏరియా నుంచి సింధు ప్రాంతానికి దాదాపు 200 సంవత్సరాల పాటు ఎటువంటి ఆక్రమణ జరగకుండా అతని ప్రభావం కాపాడింది. అలా ఎప్పటికీ అలా నడుస్తుంది. కానీ ప్రస్తుతం ఏంటంటే అలాంటి పౌరుషవంతులు, ఉదాహరణ మన కాకతీయ ఈ గడ్డ, ఇది వాస్తవానికి పోరుగడ్డ, కానీ దురదృష్టం ఇందులో కొంత బ్యాచ్ బెక్కమే ఎర్రగడ్డ. దురదృష్టం కదా, పోరుగడ్డలో ఎర్రగడ్డ ఉండొద్దు కదా. ఇక్కడ కొట్లాడి ఈ ధర్మం కోసం, ఈ దేశం కోసం, ఈ ఆలయాల కోసం, గోమాత కోసం, మన తల్లుల మాన ప్రాణాల కోసం, స్త్రీ అయినప్పటికీ రుద్రమ అంటే పౌరుషానికి ఒక ఐకానిక్ కదా. రామో విగ్రహాన్ ధర్మలాగా రుద్రమదేవి పౌరుషానికి ఒక ప్రతీక. రుద్రమదేవుడు ఆయన మరణం చాలా చాలా దురదృష్టకరమైనటువంటి మరణం. ఆ విధంగా బంధింపబడి వారు శరీరం వదిలేరు. చాలా మందికి తెలియదు ప్రతాపరుద్రియం తెలుగులో గొప్ప కావ్యం. ఇంకా చాలా మందికి తెలియంది అసలు హంపి సామ్రాజ్యం స్థాపకులు కరెక్టే, వాళ్ళ గురువెవరు? ఆయన ఇక్కడ వాడు. ఎంతమంది తెలుసు? చాలా మంది తెలియదు. నేను మొన్న ప్రపోజ్ చేసి కాదు, గివ్ బిగ్ హ్యాండ్ టు హిస్ ఫాదర్, ఈ నేమ్ సచ్ ఏ వే. నేను మొన్న ప్రపోజ్ చేశాను మన భువనేశ్వర్ దేవాలయంలో. వాళ్ళు చిన్న మూర్తి పెట్టారు విద్యారణ్యం. కాదు ఈ వరంగల్ నగరంలో ఈ హనుమకొండ, వరంగల్, కాజీపేట ఈ 3 చోట్ల ఖచ్చితంగా కనీసం మనం లక్కీస్ కాబట్టి వాళ్ళని 21 సైజులోనే పెట్టారు. ఒక 20 అడుగులు, 21 అడుగులు విద్యారణ్యులు, 21 అడుగులు పోతన, ఇంకొక 21 అడుగులు పాలకూరి సోమనాథుడు. వీళ్ళు ముగ్గురిని 3 నగరాల్లో అలా పెడితే ప్రేరణాదాయకంగా ఉంటారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ ఉన్న పోతన విగ్రహం ఎక్కడో చెత్త కుప్పల్లో ఉంది. ఇప్పుడు అక్కడంతా చెత్తబండ్లు ఉన్నాయి. ఈ విషయంలో మనం కొంచెం చూడాలి, చెయ్యాలి. ఎందుకంటే మీకు చిన్న లాజిక్, మీరు ఎటు లా చదివిన వాళ్ళు మీకు లాజిక్ చెప్తే ఈజీగా పట్టుకుంటారని. ఎక్కడైనా చిన్న లాజిక్ ఇది కాదు అనలేని మాట. 2 పాయింట్లు చెప్తా. గవర్నమెంట్కి లాభం ఏ రిలీజియన్ నుంచి వస్తుంది కదా? దేవాలయం నుంచి రాబడి వస్తుంది పెట్టుబడి పెట్టకుండా. టికెట్ల రూపం కావచ్చు, భక్తులు పెట్టే ఎక్కట్ల రూపం కావచ్చు. టికెట్లు ఇక్కట్లు 2 ఉన్నాయి. మామూలుగా 30 రూపాయలు ఛార్జ్ ఉంటే పండుగ వస్తారు, ల్యాండ్స్ ఎత్తుపోవడం. 3వది బంగారం పట్టుకోవడం. కేవలం ఓన్లీ తమిళనాడు ల్యాండ్ వాళ్ళు గుళ్ళో 5 లక్షల కేజీలు బంగారం ఎత్తుపోయారు. ఇంకా టెంపుల్స్ ఎన్ని డిస్ట్రాయ్ అయినాయో ప్రపంచానికి తెలీదు. డబ్బులు తీసేసుకుంటూ డిస్ట్రాయ్.
సో గవర్నమెంట్కి లాభం, ప్రజలకి లాభం ఫ్రమ్ ద టెంపుల్ ఓన్లీ, నాట్ ఫ్రమ్ అదర్ రిలీజియన్ సోర్సెస్. అంటే ఒక్క పైసా లాభం లేదు, దమ్మిడి లాభం లేదు. పెట్టుబడి పెట్టక్కర్లేదు, రాజ్యాంగ విరుద్ధం. మీలాంటి వాళ్ళు గట్టిగా అడగట్లేదు కాబట్టి. ఇప్పుడు ఉదాహరణకి ముల్లాలకి, పాస్టర్లకి పైసలు ఎందుకు ఇవ్వాలి? సమాజానికి విద్రోహం, ఒక్క లాభం లేదు. పైపెచ్చు దేశద్రోహులు తయారవుద్ది. ఎందుకు ఇవ్వాలి? మీరు అడగలేదు కాబట్టి ఇవ్వాలి. ప్రజలు ట్యాక్సులు పైసలు అవి ఎందుకు ఇవ్వాలి? ప్రజలు ట్యాక్సులు డబ్బులు అవి. ఇంకా మాట్లాడితే హిందువులు ట్యాక్సులు డబ్బులు. నేను తిరుపతి వెళ్తున్నా, ఎవడన్నా ఇస్తున్నాడా? మీరు సింహాచలం వెళ్తే ఎవడన్నా ఇస్తున్నాడా? మీరు భద్రాచలం వెళ్తే ఎవడన్నా ఇస్తున్నాడా? మా పైసలతో మనం పోతున్నాం, వాడి పైసలతో వాడిపోవాలి. వాడి యాత్రకి మా పాత్ర ఏదేంది? అడిగేవాడు లేకనా? సో నా రిక్వెస్ట్, మీరు అడగండి. రెండో పాయింట్ నేను చెప్పాలనుకుంది, ఎక్కడ నా గుడి డెవలప్ అయిందా ఆ చుట్టుపక్కల ల్యాండ్కి వాల్యూ పెరుగుద్ది. కానీ అక్కడే ఓ మసీదు చర్చ్ వస్తే ఉన్న ల్యాండ్ ఖాళీ అయింది. చెక్ చేయండి. ప్రపంచానికి శాంతి ఎవరి వలన వస్తుంది? ప్రపంచానికి లాభం ఎవరి వలన వస్తుంది? ఒకసారి చెక్ చేయండి. అందుకని అబద్ధాలు ఆడద్దు, అదొక్కటే నా రిక్వెస్ట్. ఇప్పుడు ఒక డైలాగ్ ఉంది, కమలాసన్ మస్తు షేడ్స్. ఆ షేడ్స్ ఏం వద్దు మాకు, అసలు కమలాసనే వద్దు మాకు కమలాసనే వద్దు. నిజం చెప్పండి, నిజం చెప్పండి, నిజంగా బతకండి. అరే ఉండేదే మనం కొన్ని రోజులు కదా, ఆ కొన్ని రోజుల్లో 60 అనుకో, అందులో 30 నిద్రపోయావు. ఆ 30 మళ్ళీ డ్రామా. నీలో ఎన్టీఆర్, నీలో ఏఎన్ఆర్, నీలో నాగార్జున, నీలో ఎన్టీఆర్ మెగాస్టార్. ఎందుకు ఇవన్నీ? నువ్వులా ఉండు. అలా లేక ఈ ప్రాబ్లం, అలా లేక ఈ ప్రాబ్లం. హిందువులే ఆ నటుడు. ఓ తల్లి నాతో బాధపడింది చాలా కాలం క్రితం. ఆవిడకి ఏదో సమస్య వచ్చి కోర్టుకు వెళ్ళింది. నేను గమనించింది ఏంటంటే, కోర్టులో ఆవిడ చెప్పిన మాటలు, విడాకులకు వచ్చేవాళ్ళు 99 మంది హిందువులు మాత్రమే వస్తున్నారు, ఇతర మతస్థులు రావట్లే. అందువల్ల వాళ్ళ జనాభా పెరుగుతుంది. వాళ్ళకి ఏ సమస్య ఉన్నా వాళ్ళు కాపురం చేస్తున్నారు, ప్రొడ్యూస్ చేస్తున్నారు, మన రెడ్యూస్ చేస్తున్నారు. అక్కడ ప్రొడ్యూస్, ఇక్కడ రెడ్యూస్. మనం ఏం మాట్లాడాం, మనం ఏమన్నా అనుకుంటాడేమో అంటాడు. ఎందుకు భయం? కాదు కాదు, ఆ చేతికి కట్టుకి భయం, ముఖానికి బొట్టుకి భయం. అసలు ఇంకోటి గట్టిగా ఎవరినైనా అడగండి, నేను అడిగితే ఒక్కడు రాడు, సెక్యులర్ కుక్కలు రారు, అట్నుంచి ఆ చెక్కలు రావు, ఎవ్వడు ఆన్సర్ చెప్పడు. ఈ దేశంలో హిందువులకి మూలం. ఇక్కడ ఎవడైనా మతం మారితే కూడా వాడి మూలం ఇక్కడదే. నేను ఒక పాట పాడా, మస్తు ఫేమస్ అయింది అది, మిలియన్స్. 15 days లో 15 million చూశారు, మీరు కూడా చూసుంటారు. ఆ సాంగ్ లో చిన్న లైన్ చెప్తా. జేమ్స్ ఫాదరు జాక్సన్, జాక్సన్ ఫాదరు జిప్సన్, జిప్సన్ ఫాదరు జైపాల్, జైపాల్ ఫాదరు జైరామ్. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. గ్రాండ్ ఫాదరు ఒక్కడే, గతమంతా మనదొక్కటే. ఇది మన దేశం, ఇది మన దేశం, ఇది మన దేశమురన్న, ఇది స్వర్గము కన్నా మిన్న. ఇప్పుడు నేను చెప్పింది ఏదైనా అబద్ధం నిరూపించండి. ఎవరైనా, ఏ జడ్జి అయినా, లేదా ఏ రాజ్యాంగం అయినా, ఏ కోర్టు అయినా, నేను చెప్పింది తప్పని చెప్పండి. ఇక్కడ మూలం హిందువులది మాత్రమే ఉంది. ఎవరైతే మతం మారి గతం మరిచిపోయారో వాళ్ళది కూడా ఇదే మూలం. దానికి రుజువు ఏం చెప్తామంటారేమో. సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అమ్మగారు చీరే కడతారు, అర్చకుడి భార్య చీరే కడుతుంది, ముల్లా భార్య చీరే కడుతుంది, పాస్టర్ ఇమ్మానియల్ భార్య కూడా చీరే కడుతుంది. ఎందుకు? మూలం ఇది. ఆ తల్లులు మన తల్లులే, మతి తప్పి మతం మారారంతే, లేదా భీతి చేత మతం మారారంతే. ఆ భీతితో మతం మారింది ఒక జాతి, నీతి లేక మతం మారింది మరో జాతి. ఈ రెండూ కాకుండా ఉన్నది మనవాళ్ళు. నిజం చెప్పరు, నిజం చెప్పరు. వాడు ఫీల్, నాకు అర్థం కాదండి, వాడు ఏమనుకుంటాడో వీడేమనుకుంటాడో అంట. నువ్వేమనుకోవా? అసలు నీకేం ఫీలింగ్స్ ఉండవా? నువ్వు బొమ్మవా, టాయ్వా, రోబోవా? నిజం చెప్పవా నువ్వు? దీనికోసం కోట్ల మంది కొట్లాడితే ఇలా కూర్చున్నాం మనం. రజాకారు మనం దాశరథి రంగాచారి గారి ఏం రాసిండ్రు, ఎన్ని కొట్లాడారు, ఎన్ని వేల లక్షల మానాలు ప్రాణాలు పోయినాయి. ఎగ్జాంపుల్ వెస్ట్ బెంగాలేగా. ఇప్పుడు సరే, ఇప్పుడు అక్కడ ఇప్పటికి కూడా మీకు తెలుసా ఒక్క మాట, నాకు ముస్లిం మెసేజ్ పెట్టాడు, ఎక్స్ ముస్లిం.
లండన్, యూకే నాట్ ఓకే. దే ఆర్ సెయింగ్ అది మాకే, వీఆర్ గోయింగ్ టు బ్రేకే. ఇది నా భాష అనుకోండి, కానీ ప్రాక్టికల్ లాంగ్వేజ్ నాది. అక్కడ ఆ ముస్లిం పెట్టింది ఏమిటంటే, ఆ ఎక్స్ ముస్లిము 45 మెంబర్స్ ఆ కౌన్సిల్లో ఎలక్ట్ అయితే 30 మెంబర్స్ ఫ్రమ్ ద బంగ్లాదేశ్, ఇంగ్లాండ్లో. నాకు అక్కడి నుంచి కాల్స్ వచ్చినాయి, ఇన్విటేషన్ వచ్చింది. ఇదే మాట చెప్పారు, సార్ యూకే ఇస్ నాట్ ఓకే, మాకు టైం ఇవ్వండి అని. ఆ సిచ్యువేషన్ ఎలా ఉందంటే, అసలు మనం ఏడున్నాం అప్పుడు? అట్లుంది. మనం అసలు లండన్లో ఉన్నామా, లేకపోతే పాకిస్తాన్లో ఉన్నామా, ఢాకాలో ఉన్నామా అని డౌట్ వస్తుంది వాళ్ళకి. ఢాకా యూకే అంతా అంటే సార్ వాళ్ళకు ఒక స్ట్రాటజీ ఉంది, దే ఆర్ అప్లయింగ్. మనకి ఏ స్ట్రాటజీ లేదు. అమీర్పేటలో అపార్ట్మెంట్ ఉంటే చాలు, దిల్సుఖ్నగర్లో డిపార్ట్మెంట్ ఉంటే చాలు, ఏదో కంపార్ట్మెంట్లో ఎక్కేస్తాం, ప్రశాంతం అనుకుంటున్నాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఎక్కడెక్కడ హిందువులు వీక్ అయ్యారో అక్కడక్కడ దేశం బ్రేక్ అయింది. గుర్తుపెట్టుకోండి, నా మాట కాదు, కేకే మహమ్మద్ గారు చెప్పారు, గ్రేట్ ఆర్కియాలజిస్ట్ ఆఫ్ అయోధ్య. అంటిల్ హిందూస్ ఆర్ మెజారిటీ ఓన్లీ దేర్ విల్ బి సెక్యులరిజం అండ్ కాన్స్టిట్యూషన్. కెన్ యూ ఇమేజ్? ఆయన మాటలు ఇవి. కెన్ యూ ఇమేజ్ ఇఫ్ because Hindus are majority, you are talking about secularism. If it is opposite, can you talk? కాబట్టి నేను చెప్పబోయేది ఏంటంటే, మీరు బాగా తినండి, మీరు బాగా వినండి, వీలైన వాళ్ళంతా కనండి, మన వాళ్ళ దగ్గరే కొనండి. ఏమన్నా అర్థమైంది కదా సార్? తెలుగులో చెప్పింది. కాబట్టి మనకి సిగ్గు లేకపోవడం వలన, మనకి సోయి లేకపోవడం వలన ఇది వచ్చింది. తప్పు మంది సార్. అందుకే 28 మనం అంతా కాలేజీలో కాలు పెడదాం సార్. మీరు ఒకవేళ మార్నింగ్ ఏదో పని ఉన్నా స్వామీజీలు ఉపన్యాసాలు అయిపోతాయి, ఈవినింగ్ మన లాయర్ సార్లు అందరూ కూర్చొని వాట్ వీ కెన్ డూ ఫర్ ద అప్కమింగ్ నెక్స్ట్ జనరేషన్. నిన్నే వాగ్దేవిలో పిల్లలతో మాట్లాడాను. ఏమిటి ఒక్కళ్ళు చెప్పలేదండి, చాలా ఫీల్ అయ్యాను. బట్ పిల్లలతో అకామిడేట్ అవ్వాలి కాబట్టి అయ్యాను. 10 years తర్వాత నువ్వేంటంటే అంటే ఒక్క పిల్ల కానీ ఒక్క పిల్లోడు కానీ నో రిప్లై సార్. మీరు వాళ్ళని అడగండి ఒకసారి, వాళ్ళని అడగండి. 4 ఏళ్ల పిల్లోడు, 5 ఏళ్ల పిల్ల చక్కగా ఆవు బొమ్మ పెట్టి ఎలా కొయ్యాలి ట్రైనింగ్, హిందువుల పీకలు ఎలా కొయ్యాలి ట్రైనింగ్, ఓ చిన్న పాపను పెట్టి గొయ్యిలో వాళ్ళు కాగితం ఉండలు చేసి ఎలా స్టోన్ పెల్టింగ్ ట్రైనింగ్. ఇది మనకు పాట ఉంది కదా, ఈ బాలవాక్కు బ్రహ్మవాక్కు ఒక్కటేనని. అలా ఈ బాల తీవ్రవాది పెద్ద తీవ్రవాది ఒకటేనని. నెక్స్ట్ సాంగ్ వాళ్ళది. మన ఒక్కరమే చెప్తాను సార్ భూమి మీద, సర్వే జన సర్వే జన సర్వే జన. ఏంటి సార్ దీని అర్థం? అందరూ బాగుండాలి. ఇందులో కులం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, మతం లేదు, నీ స్థాయి లేదు, నీ కలర్ లేదు, ఒక్కటే ఉంది, అందరూ బాగుండాలి. మీరు కోవిడ్లో గుర్తుందా, ఆ కోవిడ్ వ్యాక్సిన్ బాక్స్ మీద రాసింది ఏమని? సర్వే సంతు నిరామయ. అది రాశారు, అది ఉపనిషత్తు వాక్యం. ఎందుకని? అందరు ఆరాంగా ఉండాలి. అప్పుడు ఆరాం లేదు కదా, అప్పుడు ఆరాం లేదు, అందుకని ఆరాం ఉండాలి. సర్వే సంతు నిరామయ, సర్వే సంతు భద్రాని, మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవేత్. ఎవరికి దుఃఖం ఉండకూడదు, ఎవరికి రోగం ఉండకూడదు, ఎవరికి టెన్షన్ ఉండకూడదు, అందరూ సేఫెస్ట్గా ఉండాలి. ఇది మన ప్రేయర్. అంతేగాని పరలోకమునందు ఆ డాష్ అది కాదు. మీకు అర్థమైంది సార్? అందుకని అలా ఒక్కడు దేవుడు ఒక పేరు పెట్టి ఆ పేరుతోనే పిలవాలి, పిలవకపోతే నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు నరకానికి పోతావు. అది అసలు మతమే కాదు అది. దేవుడు అంత ఎదవైంది సార్. అది దేవుడు అంటే 2 అక్షరాలకేనా, దేవుడు 3 అక్షరాలకేనా? ఫర్ ఎగ్జాంపుల్, ఈ పిల్లవాడు నాకు తెలియదు, విభూతి పెట్టుకున్న పిల్లవాడిని ఎలా పిలవన్నా అన్నారు. నాకు పేరు తెలియదు సార్. వస్తావా రావా? రెస్పాండ్ అవుతావా? తిడతావా? లేదు కదా. అరే ఒక మనిషి నన్ను అర్థం చేసుకున్నాడు సార్, ఒక మనిషి నన్ను అర్థం చేసుకున్నాడు. దేవుడు అర్థం చేసుకోడా? దేవుడు అర్థం చేసుకోడా? ఈ 2 అక్షరాలతోనే పిలవాలి, లేకపోతే వేసేస్తా అంటాడా? వాడు గాడ్ అవుతాడా? గాండు అవుతాడా? కాబట్టి నేను ఇంత కటువుగా ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఈ ప్రపంచాన్ని కాపాడవలసిన వాళ్ళం మనం చేష్టలుడికి చూస్తున్నాం. మనం ఎవ్వరి మీద దాడికి వెళ్ళలేదు.
ఎవరి చెడు కోరడం లేదు. ఈ రోజు కూడా అబ్దుల్ కలాం గురించి మాట్లాడేది చాగంటి కోటేశ్వరరావు గారు మాట్లాడతారు అంతే. ఈ రోజు కూడా కోరం అవసరం వస్తే మాత్రం వదిలిపెట్టాం, అది రావాల్సింది. నేను ఒక్కటే సార్ రిక్వెస్ట్, మనం మన లెక్కలేం, ఏదో లెక్కలో ఉన్నాం. రోబో కంట్రోల్ బై సమ్వన్ లాగా అలా ఉండొద్దు. మనం మన లెక్క ఉండాలి. ఎందుకు పోరాటాలు చేశారు సార్? చాకల ఐలమ్మ ఫైట్ చేసింది సార్. ఈ దేశంలో ఒక కుక్క వ్యాఘ్రి, దాని పేరు శివాజీ కుక్క, ఈ రోజుకి విగ్రహం ఉంది సార్. ఫైట్ చేసి ఆయన కోసం తిండి మాని చచ్చిపోయింది సార్. రామ్ ప్రసాద్ తెలుసా మీకు? జబర్దస్త్ రామ్ ప్రసాద్ కాదు, జబర్దస్త్ రామ్ ప్రసాద్ నన్ను ఎయిర్పోర్ట్లో ఆయనతో కొందరు ఫోటోలు తీసుకున్నా, నాతో కొందరు తీసుకున్నా. గురించి వెళ్ళకండి మీకోసం అని అతను ఆగి నాతో సెల్ఫీ దింది. నీ పేరు తెలుసా? రామ్ ప్రసాద్. అది కాదు, చరిత్రలో ఉంది నీ పేరు అన్న. తెలియదు గురుజీ అన్నాడు. చెప్పండి నన్ను. రామ్ ప్రసాద్ రాణా ప్రతాప్ యొక్క ఎలిఫెంట్. ఆ ఎలిఫెంట్ ఎంత గొప్పదంటే అక్బర్ దాన్ని బంధించి ఈ రాణా ప్రతాప్ ఏనుగని చెప్పి దాన్ని తిండి లేక మార్చి తోలు తీసి చంపింది. చచ్చిపోయింది, తిండి తినలే. రాణా ప్రతాప్ లేడు, తిండి తినలే. జంతువులు పనిచేసింది సార్, జంతువులు త్యాగం చేసింది సార్. జంతువులు ఈ దేశం కోసం బలిని. చేతక్కి చెప్పక్కల, చేతక్ గొప్పడు, అది కూడా చెప్తా. చేతక్ చాలా హైట్ ఉండేది, ఎందుకంటే రాణా ప్రతాప్ చాలా హైట్. రాణా ప్రతాప్ కత్తే 80 కేజీలు. మన బతుకు ఎత్తలేం, ఇంక యుద్ధం లేదు. సో ఈ రాణా ప్రతాప్ గుర్రం మీద ఆయన వస్తుంటే వీడు అక్బర్ ది గ్రేట్ అంటారు లపోడ్స్. సో మనకి రాణా ప్రతాప్ ఇస్ ద గ్రేట్, శివాజీ ఇస్ ద గ్రేట్. వాడు దోచుకోవడానికి వచ్చిన లత్కోర్ లంగగాళ్ళు మనకెట్లా గ్రేట్ అవుతారు సార్? సిగ్గులేని చదువులు. సో ఆ గుర్రం మీద వస్తుంటే వాడు ఆర్చ్ కట్టించాడు కిందకి. అంటే ఏంటిది అనాథం? ఈ రాణా ప్రతాప్ వంగి రావాలని. కానీ పౌరుషం కలిగిన చేతకి ఏం చేసిందంటే మోకాళ్ళ మీద నడిచింది తన ప్రభు పరువు నిలబెట్టడానికి. అది స్వాభిమానం, అది స్వాభిమానం. ఓ జంతువుకుంది, దాని విగ్రహం ఉంది. అందుకే బజాజ్ వాడు ఆ పేరుతో బండి చేతక్. అందుకని మన చరిత్ర చెప్పాలి, మనకు తెలియకపోయా. ఇక్కడ భద్రకాళి గుడి చుట్టూ 8 శివాలయాలు కట్టించారు. ఎంతమంది తెలుసు? ఒక్కో దిక్కులో ఒక్కోటి. వాళ్ళు గొప్ప శివారాధకులు. శివారాధకన వదిలేసి శవారాధన పోతారు. ఎట్లా? చక్కగా బొట్టు పెట్టుకో అంటే సిగ్గు. మళ్ళీ వాడెవడో పచ్చ తాయిత్రిస్తే కట్టుకుంటాడు. పొగ, షాప్లో పొగ ఇస్తాడు. వాడు ఆ స్థానం మీద కడుక్కునే బ్యాచ్ కాదు, అది కాగితాల బ్యాచ్, రాళ్ళతో తుడుచుకునే బ్యాచ్. వాడు నీకు పొగ వేస్తాడు. పోనీ అది ఏమన్నా పొగ కూడా కాదు. రామ్ గోపాల్ సినిమాలో సాంగ్, దగా దగా మన మీద పగ. వాడు వేసేది అనుకుంటున్నారు తెలుసా? జోకా సార్, నేను ఏదో ఊటే పొయిటిగా చెప్తున్నాను. ప్రాక్టికల్ ఏందో తెలుసా సార్? దట్ ఈస్ నాట్ సాంబ్రాణి ఆర్ గుగ్గిలం, దట్ ఈస్ ఏ కెమికల్ ఫ్రమ్ పెయింట్ షాప్ విచ్ ఎఫెక్ట్స్ యువర్ లంగ్స్. బట్ మన లంగా అర్థం చేసుకోరు. సారీ ఫర్ ఆ సాంబ్రాణి కాదు. అది ఎందుకు వస్తుంది? నువ్వు నాగార్జున కాదు, ఎట్లా వస్తావు ఆ పొడుగు అట్లా. కాబట్టి మనం మారాలి, మనం మాట్లాడాలి, మనం పొట్లాడాలి. లేకపోతే ఏముండదు సార్. ఎందుకంటే జడ్జిని బంగ్లాదేశ్లో మెడపట్టు గుంజి ఆయన గౌన్తో ఏం చెప్పావురా నువ్వు? ఏం చెప్పావు? తీర్పులు అందరూ ఒక్కటేనా? ఈ కాఫీర్ నా కొడుకులు మేము ఒకటే అవుతామా? నీకు ఇప్పుడు మేము శిక్ష వేస్తాం అని రోడ్డు మీద చంపారు. వాళ్ళ టీచరు 30 ఏళ్ళు 40 ఏళ్ళు 50 ఏళ్ళ నుంచి చదువు చెప్తే ఆ టీచర్ని రోడ్డు మీద చంపారు. కాబట్టి మనుషులు మాత్రమే భూమి మీద ఉండాలి. మనిషి రూపంలో ఉంటే సరిపోదు, అది మానవ జాతి కాదు. అది 8 నెలల గర్భవతిని కడుపు చీల్చి పిల్లోని చంపి రేప్ చేసి ఆవిడ మీద తగలేసేసిస్తే జస్ట్ 2 months క్రితం బంగ్లాదేశ్లో. హౌ దే క్లైమ్ themselves as humans? They're demons. You should react, not act. Bring one act. You got it? You want to say something? Please, sir. Thank you. 28 కలుద్దాం.
ఒక డిబేట్ ఈవినింగ్ ఉంటుంది ఆఫ్టర్ లంచ్. మార్నింగ్ రండి, షూర్ గా రండి మార్నింగ్. ఈవినింగ్ మాత్రం డిబేట్ లో పాల్గొని వాట్ టు డూ అనేది ఎన్ని గంటలకు సార్? మీరు 2 ఎంటైర్ డే ఉండండి. స్వామీజీ చెప్పింది వారు విజయవాడ అడ్వకేట్ శ్రీకృష్ణ గారండి. అందుకోసమని హిందూ లాయర్స్ ఫోరం తరఫున మనకు డిబేట్ ఈవినింగ్ టైం లో ఉంటుంది అదని చెప్తున్నారు. సార్ Instead of attacking the other religion and showing their ఇది మనం ఏంటి అనేది మనకు that definitely we are not attacking, we are explaining. Sir, we are not attacking, we are explaining what happened, what happening. మన హిందూ రిలీజియన్ మీద సార్ చూసి మాట్లాడటము అది ఏంటి? క్రియేట్ న్యూసెన్స్. No, I am giving sense. We are not against anyone, that's what I am saying. మన హిందూ రిలీజియన్ గురించి అన్నులే అంటారు. మన we are not poking anyone, we are not poking, we are not joking. That is very much. But yes, if someone poke, Yeah, definitely. Definitely. Understand? Sir, please sir. థ్యాంక్ యూ వెరీ మచ్. भारत माता की भारत माता की जय श्री राम, जय भद्रकाली माई की, जय काकतीय रुद्रम माई की, श्री प्रताप रुद्रन की, श्री गणपति देवन की, श्री पालकुरी की, सोमनाथन की, श्री 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 पौतनामाचुन की, श्री गोविंदराज स्वामी की, नमः पार्वती पदये हर हर महादेव. दमक की సమ్మక్కకి దమ్మక్కకి ఇద్దరు కావాలి మాకు. దమ్మక్కకి జై, సమ్మక్కకి జై, సారక్కకి జై, భద్రాచల రామదాస్ కి జై, జై వేములవాడ రాజన్నకి జై, భారత్ మాతకి. నన్ను అందరికి అన్ని వచ్చినాయా? కార్డు, ఏకాదశి పేపరు, ఇన్విటేషను. సార్ మీ పేరు సార్? మురళి గారు. మనం ఎవ్వరికి ఎగ్నెస్ట్ కాదు సార్, ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. జస్ట్ నేను ఐ రివీల్ ద హిస్టరీ, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ద హిస్టరీ. దట్స్ వాట్ అండర్స్టాండ్. వెన్ యూ వీక్ డెఫినెట్లీ దే బ్రేక్. యు అండర్స్టూడ్? ప్రపంచంలో హిందూ ఏ కొత్త దేశాన్ని పుట్టించలే. ఆ పుట్టించే వాళ్ళు ఎవరో మనకు తెలుసు. వాళ్ళు మనుషులను పుట్టిస్తారు, కొత్త దేశాలు పుట్టిస్తారు. దట్స్ వై. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. భారత్ మాతకి జై. 28 కలుద్దాం సార్. కాలేజీలో కాలు పెట్టండి ప్లీజ్ సార్. మళ్ళీ ఇచ్చేస్తాను మీకే. ఈ పేర్లు ఈ రోజు చదువుకుందాం. మీరందరూ లంచ్ చేసి ఉంటారు. సో మేము అక్కడ పంచులు వేసుకుని వచ్చాం. సో అందుకని మంచిగా మీరు ఉన్నారు కాబట్టి మంచిగా చెప్పేసుకుని వెళ్ళిపోదాం. ఈ ఏకాదశి పేర్లు చదువుకుంటే ఏకాదశి చెయ్యని వారికి కూడా ఫలం. అందుకని అందరు ఒకసారి రిపీట్ చేయండి. పాపమోచని ఏకాదశి, పాపమోచని ఏకాదశి, కామదా ఏకాదశి, కామదా ఏకాదశి, వరుధిని ఏకాదశి, వరుధిని ఏకాదశి, మోహిని ఏకాదశి, మోహిని ఏకాదశి, అపరా ఏకాదశి, అమరా ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, పాండవ నిర్జల ఏకాదశి, యోగిని ఏకాదశి, యోగిని ఏకాదశి, శయన ఏకాదశి, శయన ఏకాదశి, కామికా ఏకాదశి, కామికా ఏకాదశి, పవిత్ర రూపిణి ఏకాదశి, పవిత్ర రూపిణి ఏకాదశి, అన్నద ఏకాదశి, అన్నద ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, ఇందిరా ఏకాదశి, ఇందిరా ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, పాశాంకుశ ఏకాదశి, రమా ఏకాదశి, రమా ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, ఉత్పన్న ఏకాదశి, మోక్షద ఏకాదశి, మోక్షద ఏకాదశి, సఫల ఏకాదశి, సఫల ఏకాదశి, పుత్ರದ ఏకాదశి, పుత్రద ఏకాదశి, సత్తిల ఏకాదశి, సత్యుల ఏకాదశి, హైమి ఏకాదశి, హైమి ఏకాదశి, విజయ ఏకాదశి, విజయ ఏకాదశి, అమలకి ఏకాదశి, అమలకి ఏకాదశి, పరమ ఏకాదశి, పరమ
ఏకాదశి పద్మిని ఏకాదశి పద్మిని ఏకాదశి హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ హరే రామ హరే రామ 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 హరే హరే భారత్ మాతాకి జై శ్రీరామ్. చాలా సంతోషం సార్. ఇది ఒక బృందావన ప్రసాదం. మీరు ఆల్రెడీ ఇవాళ భోజనాలు టిఫిన్లు అయిపోయింది కాబట్టి ఇదేమో శ్రవణ ప్రసాదం, ఇది ముక్కు ప్రసాదం సార్. ఆస్వాదించండి. బృందావన విహారీ లాల్ కి, గిరిరాజు గోవర్ధన భగవాన్ కి, శ్రీ గోవిందరాజ స్వామి కి, శ్రీ భద్రకాళి మాయ్ కి, శ్రీ భద్రాద్రి రామచంద్రమూర్తి భగవాన్ కి, శ్రీ సమ్మక్కకి, శ్రీ సారక్కకి, శ్రీ దమ్మక్కకి, శ్రీ గోదావరి మాయకి, శ్రీ కృష్ణామాయకి, శ్రీ రామలింగేశ్వర స్వామికి. నమ పార్వతీ పదయే హర హర మహాదేవ. చాలా సంతోషం సార్. యూపీ యూపీ రావడం అనేది మా అదృష్టం. ఇది దిస్ ఆల్ క్రెడిట్ గోస్ టు అవర్ కృష్ణ గారు, లాయర్ శ్రీకృష్ణ గారు ఫ్రమ్ విజయవాడ సార్. ఖచ్చితంగా అందుకే చాలా అడ్వకేట్ గారు కాబట్టి అడ్డంగా రాగలిగారు ప్రవీణ్ కుమార్ గారు వీరభద్ర కదా. మీ భాష వాడద్దు మరి, మీ భాష వాడద్దు మరి. థ్యాంక్స్ టు ప్రవీణ్ కుమార్ గారు వీరభద్రం గారు. సార్ ఇక్కడ మీ లోపల వారు, మీ లోకల్ వారు, మా ప్రవీణ్ గారు, మా వీరభద్రం గారు, వారి యొక్క సహచర్యంతో మీ అందరి సహచర్యం కూడా మాకు లభించింది. ఉపేందర్ సార్ మాట్లాడండి. 28 ప్లీజ్ సార్. ఇది మా బారో సెషన్ ప్రెసిడెంట్ సార్ 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 ఇది చెక్కలం ఉపేందర్. కాదు సార్, ఇది సెంటు వారు ప్రెసిడెంట్. ఇది బారు. మీరు తెరవాలి నోరు. స్వామీజీ గారు మన భారతదేశాన్ని సందర్శించినందుకు మరియు ఈ సమావేశాన్ని ఆహ్వానిస్తూ ఆహ్వాన పత్రిక పంపించారు, మనకి ఇచ్చారు. ఈ ఆహ్వానాన్ని పురస్కరించుకొని మనందరము సమావేశానికి అటెండ్ అయ్యి సమావేశాన్ని దిగ్విజయపరుస్తామని వారు 28 వారు ఇచ్చిన సూచనలు కూడా మేము పాటిస్తామని ఈ సభాముఖంగా చెప్తూ ఈ అవకాశం. థ్యాంక్ యూ ధన్యవాదాలు సార్. ఎక్కువ అంటే నేను ఇది అవసరం అని చెప్తున్నాను. ఇంతదాకా మీరు చదివిన ఇంజనీరింగ్ చాలు, డాక్టర్ చాలు, మీరందరు లాయర్ చదవండి. మీరు లా చదివి ఓ స్థాయికి వెళ్ళి రాజ్యాంగాన్ని మార్చండి అని పెద్ద బామ్మరిది మైకులో చెప్పాడు. మీకు అర్థం అవ్వాలి. కాబట్టి ఉన్న కాన్స్టిట్యూషన్ మనం కాపాడుకోవాలంటే, మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే ఇందులో ప్రధాన పాత్ర లాయర్లు. ఎందుకు చెప్తుంటే మీరు పైన నలుపు ఉండొచ్చు కానీ అమ్మ లెక్క లోపల తెలుపు. మీ వల్లనే వస్తుంది మలుపు, మీరే తీసుకురావాలి గెలుపు. దానికి మీకు ఉండకూడదు అలుపు. భారత్ మాతకి. సార్ ప్లీజ్ సార్. ఆల్రెడీ 5 సాధించినాం మనం. సార్ ఇంకా చాలా సాధించాలి. అన్ని వెనక్కి రావాలి, వాళ్ళు కూడా వెనక్కి రావాలి. ఇక్కడ వాళ్ళు మన వాళ్ళే సార్. హరే కృష్ణ. మీ పేరు సార్? మీ పేరు అయిందా? అందరూ అయ్యారా? నా వస్తాను నాన్న. మీరు డీసెంట్, నే వైలెంట్, మై వర్డ్స్ ఆర్ ఇన్స్టెంట్. అందరు 28 అందరు కలుద్దాం. కార్డ్స్ అందరికి వచ్చినాయా? ఏమండి బ్యాచ్ వాళ్ళకి ఇస్తా. ఇంకా ఉందా? ఉందా? బట్ దాన్ని అందరికి వచ్చినాయా? నన్ను మీ అందరికి ఇచ్చారా ఇన్విటేషన్? ఒకటినా వస్తే చెప్తున్నాను. జస్ట్ ఎంజాయ్. చాలా సంతోషం. నన్ను 28 కలుద్దాం. ఇది రాదేం బాగుందా? రైట్ అక్కడ తిరగల. మీకు రాసిన సరే వెళ్దాం. రైట్. నేను మళ్ళీ ఇంకో ఇంటర్వ్యూ. మీకు వచ్చినాయా కార్డు? అన్నీ వచ్చినాయా? కార్డు వచ్చిందా లేదా? ఏం పేరే? దినేష్. దినకరా
అదే ఇంక మర్చిపోతావా నన్ను కాదు లైట్ అటు ఉంది పర్లేదా బాగా ఉందా అదే నేను చెప్పేది కాదు ఇటు తిరగనా ఇప్పుడు దీన్ని బాగుంటుంది రండి సార్ ఇప్పుడు దీన్ని బాగుంటుంది సార్ కాదు చేయండి సార్ అదే నేను ఉంటాను డోంట్ వరీ చూడండి వాళ్ళ ఏకాదశి ఫాస్టింగ్ లో ఉన్నానా నేను రాత్రి 1 గంట పడుకుని 3కి లేచా ఎలా వస్తుంది ఎనర్జీ వస్తుంది అంతే లోపల ఉన్నవాడు ఇస్తాడు నిన్న సాయంత్రం తిన్నా మళ్ళీ రేపు మధ్యాహ్నం తింటాం జై శ్రీరామ్ నాన్న 28 అందరు కలుద్దాం నాన్న చూడండి ఎవరు నేను ఉంటాను డోంట్ వరీ పర్లే నాకు ఇంటర్వ్యూకి ఇంకా టైం ఉంది సార్ చెప్పండి సార్ ఏమనుకోను నేను అనేది ఏంటంటే మీరు హిందువులను అంటే ఎంకరేజ్ చేయండి వాళ్ళని కొద్దిగా అనడము ఎవరిని అన్న నేను కానీ జరిగింది చెప్పాలి అంటే జరగకుండా ఉండాలి డిబేట్ లో గొర్రెలని ఇట్లా అట్లా అని అనడం వల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది యాక్చువల్ గా అంటే నాకు అర్థమైంది మీ మనస్సు ఐ గాట్ యువర్ మీ యాటిట్యూడ్ నాకు మీ హృదయం ఇంటెన్షన్ నాకు అర్థమైంది కానీ విషయం ఏంటంటే వెన్ దే కాల్ యూ కాఫీర్ వితౌట్ యువర్ ఇంటెన్షన్ అసలు మీ పాటికి మీరు వెళ్ళిపోతుంటే మీ మీద వాడు కాఫీ పోస్తే వేడిది ఎలా రియాక్ట్ అవ్వాలి కోపం వస్తుంది కదా అలా మనం ఎవరి చెడు కోరడంలే వాడి ఇష్టం వాడిదని మనం చెప్తున్నాం వాడు అట్లా చెప్పట్లే నా ఇష్టమే నీ ఇష్టం కావాలంటాడు అందువల్ల రియాక్ట్ అంతే చేస్తున్నారు కాకుంటే కొద్దిగా ఇంకో విషయం ఏంటంటే అసలు మిమ్మల్ని లాయర్లని మీరు చెప్పారు ఆ తర్వాత మేము మిమ్మల్ని లాయర్లని పిలిచాం మీ అపిరెన్స్ మీ సర్టిఫికెట్ మీ క్లైమింగ్ తర్వాత ఓ లాయర్ సార్ అన్నాం అట్లా దే క్లైమ్ దెమ్ సెల్ఫ్ వాళ్ళు ఏమని చెప్పుకొని ఎందుకని కాకుండా ఏంటంటే ఇంకేమైనా పిలుద్దాం పోనీ నాకు అర్థమైంది పోనీ ఏమైనా పిలుద్దాం సార్ 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 హరే కృష్ణ హరే కృష్ణ సరే మీకు వచ్చిందా ఇన్విటేషన్ నాన్న ఇవ్వండి సార్ సార్ కలుద్దాం సార్ మీకు చాలా సంతోషం సార్ గురువు సార్ సరే మీకు ఇన్విటేషన్ ఇచ్చారా సార్ అమ్మ వెళ్ళండి ఆడ తీసుకుందాం వెలుగు అమ్మ ఆడ తీసుకుందాం హరే కృష్ణ మీకు వచ్చిందా రండి నాన్న